ఈ అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారండి? ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంతో చాలా రుచిగా వస్తుంది. ఒక్కసారి నేను చెప్పేటట్లు ట్రై చేయండి. ప్లీజ్ అండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ చిన్న లైక్ కొట్టండి. కాకరకాయలను తీసుకొని పై ఉంది కదండి, పైదంతా మొత్తం మనం చెక్కు తీసుకుంటాం కదా, దాన్ని పెట్టి పైన తీసేయాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, లైట్గా తీసుకుంటే చాలు. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. పైన సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి శుభ్రంగా. శుభ్రం చేసుకున్న కాకరకాయలను తీసుకొని ముందు వెనకాల సన్న తోకలను కట్ చేసుకోవాలి. రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఒక మాదిరిగా ఉండేటట్టు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మిగతా అన్నీ ఇంకా అదే ప్రాసెస్లో కట్ చేయాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాక ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇదే సైజులో. మరీ పల్స్గా కట్ చేసుకున్న మాడిపోయింది మన కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడు. ఇట్లా పన్ని అని ఉంటే మధ్యలో తీసుకొని ఆ చుట్టూ ఉన్నది గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగనివ్వాలండి. ఆయిల్ కాగింది. ఇప్పుడు దీంట్లో కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు వేసుకున్నాక కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాకరకాయలు మంచి కలర్ వచ్చేదాకా వేయించాలండి. మరి హైలో పెట్టినా మొత్తం మాడిపోయి చేదుగా ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. కాకరకాయలు మంచి బ్రౌన్ కలర్లోకి రావాలండి. మొత్తం సైడ్ అంతా కాకరకాయ ఇట్లా వేగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మరోపక్క చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి, చిన్నులపాయలు వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి పేస్ట్, అది వేసుకోవాలి. 1 నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలండి, ఎందుకంటే కొబ్బరి వేసాం కదా అందుకని చెప్పి. ఇట్లా 1 నిమిషం పాటు మంచిగా వేయించుకోవాలి కలుపుకుంటూ. చూడండి ఎట్లా ఉందో. వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ప్లీజ్ అండి లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే బాయ్.